హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫార్మా ఇండస్ట్రీలో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో యూజ్ అయ్యే మెయిన్ ఎక్విప్మెంట్ గురించి తెలుసుకుందాం. అదే జిఎల్ఆర్ అంటే ఏంటి, గ్లాస్ లైన్ రియాక్టెడ్. ఇది ఎలా తయారు చేస్తారో కూడా తెలుసుకుందాం. దీంట్లో ఉండే ఒక కాంపోనెంట్ వచ్చేసి సిలికా 50-60% ఉంటుంది, అల్యూమినియం 15-20% ఉంటుంది, బోరిక్ ఆక్సైడ్ 10-15%, పెడిస్పార్ 5-10%, క్లే 5-10%, మైనర్ ఆక్సైడ్స్ 1-5% ఉంటాయి. మెయిన్గా దీని థిక్నెస్ వచ్చేసి 1.6 mm to 2.0 mm ఫార్మా ఇండస్ట్రీలో యూజ్ చేస్తారు. ఎందుకంటే మరీ ఎక్కువ థిక్ చేసినా గ్లాస్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. దీనివల్ల మెయిన్ యూజెస్ ఏంటంటే కరోజివ్ కెమికల్స్ని హ్యాండిల్ చేయడానికి యూజ్ చేస్తారు, అంటే తుప్పు పట్టకుండా ఉంటాయి అనమాట దీంట్లో యూజ్ చేసి. అదే ఎస్ఎస్ఆర్ రియాక్టర్లో మనం యూజ్ చేస్తే తుప్పు పట్టే ఛాన్స్ ఉంటుంది. మెయిన్ ఎక్కువ యాసిడ్ రియాక్షన్స్కి వాడతారు గ్లాస్ లైన్ రియాక్టర్లు అనేవి. దీంట్లో మెయిన్ వచ్చేసరికి ఎక్కువ యూస్ చేసేది HCl, H2SO4, TC, ఇవన్నీ డేంజరస్ టాక్సిక్ కెమికల్స్ వాడినా కూడా జిఎల్ఆర్ అనేది ప్రాబ్లం ఉండదు అనమాట యూస్ చేయడం వల్ల. గ్లాస్ సర్ఫేస్ స్మూత్గా ఉంటుంది కాబట్టి క్లీనింగ్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎక్కువ నైట్రేషన్ రియాక్షన్లకి, హైడ్రోజనేషన్కి, డిస్టిలేషన్కి వీటికి ఎక్కువ యూస్ చేస్తారనమాట ఈ రియాక్టర్ అనేది. దీంట్లో రియాక్టర్లో ఈరోజు మనం జిఎల్ఆర్ రియాక్టర్ గురించి తెలుసుకుందాం. జిఎల్ఆర్ రియాక్టర్ ఫార్మా ఇండస్ట్రీలో మెయిన్ ముఖ్యంగా యూస్ చేస్తారు. దీంట్లో ఉండే పార్ట్స్ గురించి తెలుసుకుందాం. దీంట్లో మెయిన్ ఫస్ట్ చుట్టూ షెల్ ఉంటుంది, దానికి జాకెట్ ఉంటుంది అనమాట. ఆ జాకెట్ అనేది ఇలా ఫస్ట్ మనం ఇన్లెట్ అనమాట. ఇన్లెట్ ద్వారా ఏదైనా ఇచ్చినప్పుడు సర్క్యులేషన్ అయ్యి అది మళ్ళీ అదే అవుట్లెట్ ద్వారా బయటికి వెళ్ళి కూలింగ్ టవర్లో పడుద్ది. సో ఆర్టీ కూలింగ్ ఇచ్చినప్పుడు, కానీ మనం స్టీమ్ ఇచ్చినప్పుడు మాత్రం జాకెట్ వాళ్ళు ఓపెన్ చేసుకోవాలి. ఎందుకు అంటారా, ఒకవేళ బంద్ చేసామనుకో ప్రెజర్ బిల్డప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి కంపల్సరీగా మనం స్టీమ్ ఇచ్చినప్పుడు జాకెట్ వాళ్ళు ఓపెన్లో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. దీంట్లో ఏమేమి పార్ట్స్ ఉన్నాయో తెలుసుకుందాం. ఫస్ట్ మాన్యువల్ ఉంటుంది. ఏమైనా మెటీరియల్ ఛార్జ్ చేసుకోవాలంటే మనం ఏమైనా బ్యాగ్స్ ఉంటే ఒకవేళ అవసరమైతే హోపర్ ద్వారా ఛార్జ్ చేస్తాం, కొద్దిగా క్రిటికల్ అయితే. లేదు అంటే మాన్యువల్ ఓపెన్ చేసేసి మాన్యువల్ నుంచి ఛార్జ్ చేస్తాం. మనం ఛార్జ్ చేసేటప్పుడు నైట్రోజన్ అట్మాస్ఫియర్లో మాత్రమే ఛార్జ్ చేసుకుంటే బెటర్ అనమాట సేఫ్టీ పరంగా. తర్వాత అలానే సెన్సార్ ఉంటుంది. సెన్సార్ అంటే దేనికి యూజ్ చేస్తారంటే సెన్సార్ టెంపరేచర్ అనమాట. అంటే మనకు డిజిటల్ టెంపరేచర్ మనకు కనబడుద్ది. అంటే దీంట్లో హీటింగ్ అనేది ఎంత ఉంది, ఎంత టెంపరేచర్ ఉందనేది తెలుసుకోవడం కోసమే సెన్సార్ అనేది యూజ్ చేస్తాం అనమాట. దీనివల్ల మెయిన్ యూజ్ ఏంటంటే సెన్సార్ వల్ల టెంపరేచర్ అనేది డిటెక్ట్ చేస్తుంది అనమాట. సో అందుకోసం మనం సెన్సార్ని యూజ్ చేస్తాం. అలానే విజిబుల్గా చూడడానికి లైట్ ఉంటుంది అనమాట లోపల. అంటే మన లోపల మెటీరియల్ మిక్స్ అవుతుందా లేదా, ఏ కలర్లో ఉంది ఏంటి, ఒకవేళ ఏమన్నా ఫోమింగ్ వస్తుందా డిస్టిలేషన్ పెట్టినప్పుడు చూసుకోవడం కోసం విజిబుల్ లైట్ వేసుకొని లోపల చూసుకుంటాం. అలానే స్టిర్రర్ ఉంటుంది. స్టిర్రర్ అంటే ఏంటి, ఏమన్నా మెటీరియల్ ఛార్జ్ చేసినప్పుడు మిక్స్ అవ్వడానికి అనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది మిక్స్ చేయడానికి యూజ్ చేస్తారు ఇది. తర్వాత వచ్చేసి అలానే మనకి పైన మోటార్ ఉంటుంది అనమాట. ఇది స్టిర్రర్ తిప్పడానికి యూజ్ చేస్తారు. అలానే సీల్ ఉంటుంది, మధ్యలో మెకానికల్ సీల్ ఉంటుంది. అలానే మనకి కింద బాటం వాల్ ఉంటుంది. సో సింపుల్గా ఇది జిఎల్ఆర్ అనేది మెయిన్ ఎక్కువగా యూజ్ చేసేది యాసిడ్ రియాక్షన్స్కి వాడతారు. కాకపోతే ఇది ఒక మైనస్ ఏంటంటే కూలింగ్ అనేది స్లోగా వస్తుంది, టెంపరేచర్ అనేది స్లోగా రైజ్ అవుతుంది అనమాట. ఒకేసారి ఎస్ఎస్ఆర్ వచ్చినంత ఫాస్ట్గా అనేది రాదనమాట. అది మినిమం బేసిక్స్.